అందరికీ నమస్కారం అండి. నేను మీ హైకోర్టు అడ్వకేట్ సుబ్బుని మాట్లాడుతున్నా. నిన్న ఒక అంశం జరిగింది, మీ అందరికీ తెలుసు. మొట్టమొదటిగా రాత్రి 12 గంటల సమయంలో నేను ఆ విషయం గురించి మాట్లాడడం జరిగింది. ఈ విషయం ఏంటంటే పాస్టర్ అభినయ్ దర్శన్ మీద దాడి. నేను రాత్రి చెప్పా అదంతా నమ్మశక్యంగా లేదు అని చెప్పేసి ఈరోజు అంతా బయటికి రావడం కూడా జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే పాస్టర్ అభినయ్ దర్శన్ కానివ్వండి, అజయ్ బాబు కానివ్వండి, వీళ్ళ అజెండానే ఇది. సో నేను రాత్రి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఏది రాత్రి 12:30 గంటలకి అంటే అసలు ఏం జరుగుతుంది సమాజంలో అందరికీ తెలియాలి అని. సో కాబట్టి ప్రియమైనటువంటి తెలుగు 2 రాష్ట్రాల ప్రజలకు, గౌరవనీయులైనటువంటి అదేవిధంగా క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ కూడా నేను చెప్పేది అంటే విన్నవించుకునేది ఏంటంటే వీళ్ళ అజెండాని ఇది మనుషుల్ని మభ్యపెట్టడం, మాయ చేయడం, అదేవిధంగా ఆ సింపతి గెయిన్ చేయడం, దాని ద్వారా వీళ్ళు పబ్బం గడవటం, వాళ్ళ జీవితాల్ని అంటే శాసనసభల వైపు అడుగులు మళ్లించడం వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి వీరిని ఇక నుంచి దయచేసి ఎవరు నమ్మకండి, ఎవరు కూడా వీరిని ఆదరించకండి. అసలు నిజంగా పాస్టర్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా రాజకీయాలు చేయరు. మీరు చూసుకున్నట్లయితే జైపాల్ గారి దగ్గర నుంచి కానీ, జాన్ వెస్లీ గారి దగ్గర నుంచి కానీ, అదేవిధంగా గుంటూరు హోసన్న మినిస్ట్రీస్ దగ్గర నుంచి కానీ, ఇంకా చాలా మంది పాస్టర్ గారు, గొప్ప గొప్ప పాస్టర్ గారులు అందరూ ఉన్నారు. వాళ్ళ పేరు వద్దు, నేను చెప్తున్నా. వాళ్ళు ఎప్పుడు రాజకీయాలు చేయలేదు. వాళ్ళు వచ్చిన పని వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకు దేవుడు అప్పగించిన పనిని వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళు అలా కాదు, మేము ఉద్ధరించేస్తాను, మేము పొలవమంటూ అంతా మేమే చేసేస్తాను, సో అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి అదేంటంటే క్రైస్తవులందరినీ కూడా మిస్గైడ్ చేసేసి క్రైస్తవుల మీద ఈరోజు ఒక మాయను మచ్చని తీసుకొచ్చి, అదేవిధంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మీద కూడా అంటే తప్పుడు అభిప్రాయాన్ని తీసుకొచ్చే సూచికలు చేశారు. సో కాబట్టి వీళ్ళంతా కూడా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే వాళ్ళే తప్ప వీళ్ళు ఎప్పుడు కూడా బాగుపరిచేవాళ్ళు కాదు. కాబట్టి నేను ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి కూడా నేను సమాజానికి ఈ విషయం తెలియజేయాలని అందరికంటే మీడియా కంటే కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికంటే ముందుగా నేను సామాజిక బాధ్యతగా వీళ్ళు చేసేది తప్పు, ఇది దాడి నిజమైనది కాదు అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. కాబట్టి ఇక నేను క్రైస్తవ సహోదరులందరూ కూడా మేల్కొనండి, తెలుగు 2 రాష్ట్రాల ప్రజలు కూడా మేల్కొనండి, వీళ్ళని తీవ్రంగా ఖండించండి. వీళ్ళు సమాజానికి అంత గొప్ప అంటే ఏదో చేసేవాళ్ళు, ఉద్ధరించేవాళ్ళు కాదు. వీళ్ళంతా కూడా నటీనటులు. సో కాబట్టి వీళ్ళందరూ కూడా నమ్మకండి. ఇంకా రాబోయే రోజులలో క్రైస్తవుల మీద ఇలాంటి దయచేసి అభినయ్ దర్శన్ గారికి కానివ్వండి, పాస్టర్ అజయ్ బాబు గారికి కానివ్వండి, నేను విన్నవించేది ఏంటంటే మీరు ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో క్రైస్తవులందరూ కూడా చెడ్డ పేరు మోసే అవకాశం ఉంది, పాస్టర్లందరికీ కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ప్రజలందరూ కూడా గమనించండి. వీళ్ళందరూ ఏంటంటే గొర్రె చర్మం కప్పుకొని వచ్చినటువంటి తోడేలు లాంటి వారు. వీళ్ళందరూ కూడా మంద నుంచి అంటే గొర్రెల్ని చెదరగొట్టేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఏంటంటే క్రైస్తవుల్లో ఉన్నటువంటి చీలికలు చేసేవాళ్ళు. సో కాబట్టి వీళ్ళని దయచేసి నమ్మకండి. వీళ్ళు